హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 20,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరికే ఒక మొబైల్ గురించి మాట్లాడదాం. అదే వివో T2. యాక్చువల్లీ వీళ్ళు లాస్ట్ టైం లాంచ్ చేసిన T1 మొబైల్ అనేది చాలా బాగుండే. ఇప్పుడు దానికి సక్సెస్గా తీసుకొచ్చిన T2 5G మొబైల్ అనేది కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాం. మరి దీని గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో పాటు AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే స్టెబిలైజేషన్ కోసం OISని ప్రొవైడ్ చేశారు. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి దీన్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ చూడడానికి ఎలా ఉంది, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే వివో వాళ్ళ T2 5G మొబైల్. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన వివో T1కి సక్సెసర్. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే చాలా మొబైల్స్లో వాడిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 వాడారు. AMOLED డిస్ప్లే ఉంటుంది, 64 మెగాపిక్సెల్ OIS యాంటీ షేక్ కెమెరా ఉంటుంది, 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ ఉందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ నా చేతిలో 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంది. సో మరి ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేసేద్దాం. సీల్ అయితే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి బాక్స్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకు పై వైపే ఇలా మొబైల్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం ఇలా కవర్లో నుంచి బయటికి తీద్దాం. సో ఇలా బయటికి తీసిన వెంటనే చూడండి, మొబైల్ అనేది ఇలా కనిపిస్తుంది. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒక స్టిక్కర్, దాంతోపాటు 44 వాట్ ఫ్లాష్ ఛార్జర్, దాంతోపాటు ఇక్కడ Type-C కేబుల్ని ప్రొవైడ్ చేయడంతో పాటు కింద సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వీటన్నిటిని మనము సైడ్కి ఉంచేసేద్దాం. మరి మొబైల్ దగ్గరకు వచ్చినట్టయితే మొబైల్ యొక్క డిజైన్ అనేది బాగుంది, కలర్ బాగుంది. మనకు డిఫరెంట్ కలర్స్లో అయితే ఇది అంటే ఇట్లా మనం ఇట్లా జరుపుతుంటే కనిపిస్తుంది అనుకోండి. సో మరి ఇక్కడ మనకు ఈ కెమెరా డిజైన్ చూసుకున్నట్టయితే ఇది మనకు కొంచెం యూనిక్గా కనిపిస్తుంది. కొంచెం పెద్ద సైజులో ఉన్న సెన్సార్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇటు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, ఇటువైపు ఏం బటన్స్ లేవు. పైవైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం దీన్ని బయటికి తీసి చూద్దాం. దీని గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనం ఒక సిమ్తో పాటు మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా 2 సిమ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి కింది వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, 3.5mm జాక్, Type-C పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ని ఒకసారి బూట్ చేసేద్దాం. మొబైల్ బూట్ చేసిన వెంటనే వివో 5G అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవ్వడం మీరు గమనించవచ్చు. మరి మొబైల్ చేతిలో తీసుకుంటే బాగానే కనిపిస్తుంది, స్టైలిష్గా ఉంది, మనకు కొంచెం ప్రీమియంనెస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దీనిలో ఒకసారి మొబైల్ని ఇన్సర్ట్ చేసి చూద్దాం. దీనిలో మొబైల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత కూడా మనకు మొబైల్ అనేది ఆల్మోస్ట్ ఇలానే కనిపిస్తుంది. మరి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, మొబైల్ ఆల్మోస్ట్ బూట్ అయిపోయింది. ఇక్కడ కంగ్రాచులేషన్స్ ఫన్ టచ్ OS అని చెప్పేసి రావడం మీరు గమనించవచ్చు. మొబైల్ బూట్ అయిన తర్వాత మనకి ఇలా కనిపించేస్తుంది. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత దీని అబౌట్ సెక్షన్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ మన స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ప్లస్ ఇక్కడ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి రావడం మనం గమనించవచ్చు. ఇక మరి దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే ఇన్ డిస్ప్లే ఇచ్చారు ఫ్రెండ్స్. దీనిలో ఫాస్ట్గానే మొబైల్ని ఇది అన్లాక్ చేయడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే అది కూడా బాగానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. మొబైల్ ముందు వైపు నుంచి చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు చుట్టూ బెజిల్స్ అనేవి తక్కువనే ఉన్నాయని కింద కొంచెం బెజిల్స్ ఇచ్చారు. పైవైపు పంచ్ హోల్ ఇవ్వకుండా నాచ్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అదైతే ఇక్కడ మనం గమనించాల్సిందే. మరి దీని రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడినట్టయితే మరి బాక్స్ పైన అయితే లేదు, 90Hz రిఫ్రెష్ రేట్ అనుకుంటా. మరి దీనికి కెమెరా గురించి మాట్లాడినట్టయితే 64 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. దీనిలో మనకు అన్ని రకాల మోడ్స్ని అయితే ఆల్మోస్ట్ ప్రొవైడ్ చేశారు. నైట్ మోడ్ అని చెప్పేసి, దాంతోపాటే ఇక్కడ మనకు పోర్ట్రేట్ మోడ్లో మనం ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే ఇక మన అందరికీ తెలిసిందే, 695లో 1080p వీడియోస్ని మాత్రమే 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 4K అయితే ఉండదు. ఇక మోడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ 64 మెగాపిక్సెల్ అని సపరేట్గా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు డ్యూయల్ వ్యూ లాంటి ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంతో కొన్ని ఫోటోస్ని కూడా క్యాప్చర్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇలా మనకు 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది నేను ఇండోర్లో క్యాప్చర్ చేసిన ఫోటో. మరి దీని యొక్క డీటెయిల్స్ మీరు చూడొచ్చు, పర్లేదు బాగానే అనిపించింది నాకైతే. నెక్స్ట్ అవుట్డోర్లో కూడా కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి వీడియోని షూట్ చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక మొబైల్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో 1300 నిట్స్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు. సో అదైతే మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో పంచి కలర్ చూడడానికి కనిపించేస్తున్నాయి, డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. మరి సూపర్ AMOLED డిస్ప్లే అంటే ఆ మాత్రమైనా ఉంటుంది.
మరి దీనిలో పాటే మనకు దీనిలో వారి 4700 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మొబైల్ అయితే మనకు ఫాస్ట్గానే ఛార్జ్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ని మీరు ఫ్లిప్కార్ట్లో నుంచి లేదా vivo.com/inలో నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మరి మీరు హెచ్డిఎఫ్సి కార్డు, ఐసిఐసి బ్యాంక్కి సంబంధించిన డెబిట్ కార్డ్స్ లేదా క్రెడిట్ కార్డు యూజ్ చేసినట్టయితే రూ. 1500 వరకు మీకు ఇన్స్టాంట్గా డిస్కౌంట్ అయితే వస్తుంది. అంతేకాకుండా మీ దగ్గరలో ఉండే ఆఫ్లైన్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళినా సరే మీకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తాయి. ఐసిఐసి, ఎస్బీఐ, ఐడిఎఫ్సి ఫస్ట్, ఎస్ బ్యాంక్, ఇటువంటి ఫెడరల్ బ్యాంక్ కార్డ్స్ ఉంటాయి సరే, వాటిని యూజ్ చేస్తే మనకు ఈ ఆఫర్ వస్తుంది. మనకు వీషీల్డ్ కంప్లీట్ డివైస్ ప్రొటెక్షన్ కూడా దొరుకుద్ది. మరి ఫైనల్గా మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ ఇక్కడ చూడండి, మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా, సూపర్ AMOLED డిస్ప్లే అయినా, దీని బ్రైట్నెస్ అయినా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయినా, ఇవన్నీ దీనికి బాగా అనిపిస్తాయి. దాంతోపాటు కెమెరా క్లారిటీ ఇవ్వడం, అంటే కెమెరాతోటి ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు దీని కెమెరాతోటి మనకు మంచి ఫొటోస్ క్యాప్చర్ అవుతున్నాయి. మరి ఇక దీని ముందు వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు పంచ్ హోల్ డిస్ప్లే ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది, అదొకటి. ప్లస్ ఇంకోటి ఈ స్పీకర్ యొక్క సౌండ్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. సో ఇవి రెండైతే నాకు అనిపించాయి. మరి మీకు ఈ మొబైల్ అనేది ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. డిజైన్ ఎలా అనిపించింది, ప్రైస్ ఏముండొచ్చు అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.